మోంతా తుఫాన్ మరింత తీవ్ర రూపం దాల్చింది. ఇవాళ రాత్రికి రాష్ట్రంపై ఇది విరుచుకుపడనుంది. ఇప్పటికే తీర ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలు రాష్ట్రం అంతటా ఉన్నప్పటికీ కాకినాడ సమీపంలో తుఫాన్ తీరం దాటే ప్రధానంగా 4 జిల్లాలు అతలాకుతలమయ్యే అవకాశం ఎక్కువగా ఉన్నట్టుగా అధికారులు చెప్తున్నారు. రైట్, ఈ తుఫాన్కి సంబంధించిన మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ రవీందర్ అందిస్తారు. తీవ్ర రూపం దాల్చింది. ఈ ఎఫెక్ట్ ఆంధ్ర రాష్ట్రం మీద తీవ్రంగా ఉండబోతుంది. ప్రధానంగా 4 జిల్లాలు తీవ్ర స్థాయిలో ఎఫెక్ట్ అయితే కాబోతున్నాయి. మొత్తంగా 16 జిల్లాల మీద ప్రభావం ఉన్నప్పటికీ 4 జిల్లాలు చాలా తీవ్రంగా ఎఫెక్ట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే పెను తుఫాన్గా మారబోతున్నటువంటి ఈ మోంతా తుఫాను ప్రస్తుతానికి కాకినాడకు 270 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఒకసారి మనం శాటిలైట్ విజువల్ కూడా చూడవచ్చు. చాలా దగ్గరగా ఆంధ్రప్రదేశ్ మీదకి దూసుకొస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. గంటకు 17 కిలోమీటర్ల వేగంతో తుఫాను కదులుతూ ఉంది. ఇది ఈరోజు రాత్రికి దాదాపుగా కాకినాడకు 50 కిలోమీటర్ల దూరంలో అటు ఇటుగా తీరం దాటే అవకాశం ఉందంటున్నారు. అది మచిలీపట్నం వైపైనా కావచ్చు, లేదా అనకాపల్లి వైపైనా తీరం దాటే అవకాశం కనిపిస్తుంది. మొత్తంగా అయితే కాకినాడ చుట్టుపక్కలలోనే కేంద్రీకృతమైన నేపథ్యంలో ఆ చుట్టుపక్కల ప్రాంతం మొత్తం ఉప్పాడుతో సహా అనేక ప్రాంతాలు తీవ్రంగా ఎఫెక్ట్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈరోజు సాయంత్రానికి అయితే తీరం దాటే సమయానికి భారీ వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికీ సాధారణ వర్షం అయితే ఇటు చిత్తూరు, సత్యసాయి జిల్లాతో పాటు అనంతపురం, కర్నూలు జిల్లాలో ప్రస్తుతం సాధారణ వర్షపాతం నమోదైంది. అయితే తీవ్రమైన ఎఫెక్ట్ మాత్రం దాదాపు 16 జిల్లాల్లో కనిపిస్తుంది. అది ఇక్కడ ప్రకాశం జిల్లా దగ్గర నుంచి చూస్తే బాపట్ల కానీ, అట్లాగే కృష్ణా, కోనసీమ జిల్లాలతో పాటు ఇక కాకినాడ, అనకాపల్లి, విశాఖపట్నం, శ్రీకాకుళం వరకు తీర ప్రాంతాల్లో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలు కూడా తీవ్రంగా ఎఫెక్ట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇక్కడ భారీ వర్షాలు అయితే నమోదు కాబోతున్నాయి. ఈరోజు తీరం దాటే సమయానికి అతి భారీ వర్షాలు కురవబోతున్నాయి. ఈదురుగాలులు కూడా 100 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే విశాఖపట్నం తదితర ప్రాంతాల్లో మనం చూస్తున్నాం. ఈదురుగాలుల కారణంగా కొన్ని చోట్ల భారీ వృక్షాలు కూడా కూలిపోయినటువంటి పరిస్థితి ఉంది. సో ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ఎవరు ఇలా నుంచి బయటికి రావద్దంటూ కూడా ప్రభుత్వం చెప్తుంది. ప్రధానంగా ఇక్కడ భారీ వర్షాలు మాత్రమే నమోదవుతున్నాయి. కానీ కాకినాడ చుట్టుపక్కల ప్రాంతాలు మాత్రం మచిలీపట్నం నుంచి కాకినాడ పైన అనకాపల్లి వరకు కూడా పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరాన్ని ప్రభుత్వం చెప్తోంది. ఎందుకంటే ఇక్కడ ఈరోజు రాత్రికి తుఫాను తీరం దాటే సమయానికి 100 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే ప్రమాదం నేపథ్యంలో భారీ వృక్షాలు, కరెంటు స్తంభాలు సైతం నేల కూలే ప్రమాదం ఉంది. కాబట్టి ఇళ్లలోంచి బయటికి రావద్దంటూ ప్రభుత్వం హెచ్చరికలు కూడా జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇది